అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నాకు ఒక పాట యాదికొచ్చిందొల్లా. దాదాపు ఉద్యమం సమయంలో కానీ లేకపోతే 60 ఏళ్ళ తెలంగాణ గోసలల్లో కానీ ఈ పాటలు ఎక్కువగా వినబడతాయి మనకు. తలాపున వారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, తెలంగాణ రైతు బతుకు అమాసా, ఆంధ్రబాబు చూస్తుండు తమాషా అని చెప్పేసి ఇట్లొకటి. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి, నిండు తెలంగాణ భూమి, భూములున్నయమ్మో దున్నే సత్తువ ఉన్నదమ్మో, తాగు నీరు లేక సత్తు బండలై బీడు పడ్డయమ్మో, భూములు పాడుబడ్డయమ్మో అని చెప్పేసి పల్లె పల్లెన పల్లెను మొలిసే ఇట్లా ఎన్నో పాటలు వాడుకునేది. ఆ దుఃఖము ఆ పాటలల్లో కనబడేది. మన బాధ, మన గోస, మన నీటి అవస్థలు, కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయేటి, కుండలలో నీళ్ళు ఇంకిపోయేటి, కానీ మనకు తాగడానికి కుక్క నీళ్ళు లేని పరిస్థితి ఉండే. అగో ఆ పరిస్థితులను తీసేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా ఉన్న పడావు పడ్డ భూములను 1,00,00,000 ఎకరాల మాగానిగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి అధికారంలోకి వచ్చి రాగానే తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీళ్ళిచ్చుడు సాధ్యమవుతుంది అని చెప్పేసి 500 మీటర్ల ఎత్తు మీద ఉన్న మన ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండ్రు కేసీఆర్. అది తెలంగాణ ప్రజాధనం, ప్రజా సొమ్ము. కానీ తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ప్రజాధనాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించడానికి కూడా ముంగటికి అడిగేయలేరు కదా గత పాలకులు. 60 ఏళ్ళ అవస్థ మనది కదా, 60 ఏళ్ళ గోస మనది కదా. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ ప్రాంతానికి వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం అయితే కేసీఆర్ ఇచ్చిన వరం కాళేశ్వరం ప్రాజెక్టు. రైట్. ఒక మనిషి మీద నిందేయాలంటే వాళ్ళు చేసిన మంచి పనులు ఏవైతే ఉంటే వాటిని వెతుక్కోవాలి. రేవంత్ రెడ్డి గదే వెతుక్కున్నాడు, కేసీఆర్ను వ్యతిరేకించేటోళ్ళు గదే వెతుక్కున్నారు. అదే వెతుక్కొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లాలి, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోవాలని చెప్పేసి ఒక్క దెబ్బకు 2 పిట్టలని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏం చేసిండ్రయ్య అంటే అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు 3 కూడగలుపుకొని ఏం చేసినాయి, మేడిగడ్డ పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ దగ్గర బాంబులు పెట్టిండ్రు అని చెప్పేసి ఇప్పటికీ నిపుణులు మాట్లాడుతున్న ముచ్చట. తర్వాత చెక్ డ్యాములు పేల్చి పడేసిండ్రు కదా, ఇసుక దందాల కోసం చెక్ డ్యాములు పేల్చి పడేసిరు కదా. ఆ చెక్ డ్యాములు పేల్చిన తర్వాత జనాలందరికీ క్లారిటీ వచ్చింది. మేడిగడ్డను కావాల్సుకునే పేలువాళ్ళని చూసిండ్రు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం వాడిండ్రు కాబట్టి, సముద్రంలో పిల్లర్లకు వాడే పరిజ్ఞానం వాడిండ్రు కాబట్టి అక్కడ ఆ బాంబుకు అది కూలలే కాలి క్రాక్ వచ్చింది అని చెప్పేసి నిపుణులు ఇయ్యలడికి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కావాల్సుకొని బురద జల్లి, కావాల్సుకొని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి జనాలకి తీసుకుపోయి మనము ఓట్లు దొబ్బుకోవాలి, బొచ్చలల్లో రాల్పించుకోవాలి. అదేం ఇంపాక్ట్ వాళ్ళే పడచ్చు. నాకు తెలిసి 1.8 ఓట్ షేర్ పర్సెంట్లో పడవచ్చు, ఎంతో కొంత పడవచ్చు, 0. సంథింగ్ అంతా ఎంతో పడవచ్చు. కానీ 6 గ్యారంటీలు ఎక్కువ ప్రభావితం చేసినాయి తెలంగాణ ప్రజలను, ఒప్పుకోవాలి. ఇలా మేడిగడ్డను సాకుగా చూపెట్టి ఓన్లీ మేడిగడ్డనే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలిసినప్పటికి కూడా మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, ఇలా తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతా అన్నారు. ఏమైంది మరి? తట్టడి మట్టి తీసినవా రేవంత్ రెడ్డి? వచ్చి 2.5 ఏళ్ళ పొద్దయింది. ఇలా నీటిపారుదల శాఖ సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి, తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నీటి సలహాదారునిగా పెట్టిండ్రు అన్నప్పుడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మూసుకపోయింది అన్నప్పుడే, రేవంత్ రెడ్డి బాబు అడుగులకు మడుగులొత్తుతుండన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు ద్రోహం చేయడానికి కంకణం కట్టుకున్నారు అనేది తెలంగాణ సమాజానికి ఇక్కడ అర్థం కావాలి. 2.5 ఏళ్ళ పొద్దయింది కాళేశ్వరం మేడిగడ్డ మీద ఏడవబట్టి, మేడిగడ్డ సాకు చూపెట్టి ఇలా కాళేశ్వరం అనుకుంటేనే లేఖలు రాసినా కొద్ది నీళ్ళు ఎట్లా విడుదల చేస్తూ ఉన్నారు. మన సిద్దిపేట రంగనాయక సాగర్లో నీళ్లు విడుదల చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాస్తే. ఇలా కేసీఆర్ లేఖ రాస్తే ఆ ప్రాంతానికి నీళ్లు విడుదల చేసిండ్రు.
మరి కాళేశ్వరం కూలేశ్వరం అయినప్పుడు మల్లన్న సాగర్లకేది మూసీ సుందరీకరణ పేరు మీద మూసీ నదిలో ఏ విధంగా నీళ్లు వస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి? నీ దగ్గర సమాధానం ఉన్నదా? ఇంతవరకు మేడిగడ్డ తట్టడు మట్టి తీసిన పాపాన పోలే. ఏమో ఇసుక తవ్వుతురు పిల్లల దగ్గర, అవి తీస్తేనే శాంపిల్స్ తీస్తేనే మరమ్మతులు సాధ్యమైతాయి అన్న నేపథ్యంలో ఇసుక తవ్వుతే బాగానే ఉంటుంది అని చెప్పేసి ఆ శాంపిల్స్ తీసిన తర్వాత మరమ్మతులకు ముందటికి అడిగేస్తారేమో అని అనుకుంటే కాళేశ్వరాన్ని ఇంకా బదనాం చేసే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని ఇంకెక్కువగా బదనాం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచమే 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇటు తొంగి చూసితట్టు చేసిన ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడా వాడని మోటార్లు, బాహుబలి మోటార్లు వాడినరు మన కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేటందుకు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆన్ చేయాలన్న ప్రాసెస్ ఉంటుంది, ఆఫ్ చేయాలన్న ప్రాసెస్ ఉంటుంది. ఈ ముచ్చటంతా మొత్తం ఇలా చెప్పుకుందాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అయితే ఈ మేడిగడ్డను రిపేర్ చేపిస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి అనుబంధ సంస్థలలో పత్రికలలో వేయించుకున్నాడు, వార్తలు కూడా రాపించుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇలా ఎందుకు మేడిగడ్డ రిపేర్ చేపిస్తలే? అది మాటలు మాత్రమే. ఏ మేడిగడ్డ మీద సానుకూలంగా వ్యవహరించడు రేవంత్ రెడ్డి. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎటువంటి పిచ్చుకూతలు కారుకూతలు ఉయ్యడు, పిచ్చుకు కొరినట్టు ఒర్రడు అని చెప్పేసి అనుకోవాలి జనం అని చెప్పేసి ఇలా అనుకూల సంస్థల పత్రికలలో వార్తలు రాపించుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ ఆ కుట్రలు అట్లనే కొనసాగుతూ ఉన్నాయి. మొన్ననే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిండ్రు. మీరు మోటార్లు ఆన్ ఆఫ్ చేసే విధానంలో మీరు ఆగం చేస్తూ ఉన్నారు, కావాల్సుకొని మీరు అది చేస్తూ ఉన్నారు. ఏకదం లటుక్కున ఆన్ చేయడానికి లేదు, ఏకదం లటుక్కున ఆఫ్ చేయడానికి లేదు, అంత పెద్ద మోటార్లు అని చెప్పేసి లేఖ రాసిండ్రు. విధానం తెలియకపోతే అడిగి తెలుసుకోని అని చెప్పేసి ఇప్పుడు ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీరియస్నెస్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రేవంత్ రెడ్డి కంటే ఉద్యమం తెలియదు, ఉద్యమ బిడ్డ కాదు, తెలంగాణ కోసం కొట్లాట చేసినోడు కాదు, రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు పంపి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పట్టుకొని పోయినోడు, అందుతో జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. మరి నీకేమైంది సారు? ఇలా తెలంగాణ బిడ్డవే కదా నువ్వు, ఉద్యమంలో ఉన్నోళ్ళే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మీ నోరు ఎందుకు మూగపోయింది? మీ చేతులకు ఎవరు అడ్డుకట్టేసిండ్రు? మీ చేతులకు ఎవరు ఏమంటారు దేవుడు రాకుండా కట్టేస్తారు కదా, మరి అట్లా గిట్ల ఎవరైనా కట్టేసిండ్రా? మీకు కట్టడి చేసిండ్రా? ఎందుకు ఇలా మాట్లాడతలేరు? ఆ మోటార్ల గురించి తెలియదా? తెలియకపోతే స్టడీ చేయండి. అనవసరంగా పవర్ పాయింట్లు పెట్టుకొని ఇజ్జత్ తీసుకునే బదులు 4 రోజులు వచ్చి 2.5 ఏళ్ళ పొద్దయింది, 1 నెల కూర్చున్నా, లేకపోతే నిపుణులను పెట్టుకొని 1 వారం రోజులు కూర్చున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర కాలువలు తవ్విండ్రు. ఇలా 100 అబద్ధాల మాటలు ఉండొచ్చు, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని చెప్పడానికి కాలువలు, చెరువులు, కుంటలు, మత్తళ్ళు దుంకిన పరిస్థితులు చెప్పవా ఇలా తెలంగాణ సమాజానికి? నీళ్లు వాడుకొని పంటలు పండించుకున్న రైతన్న చెప్పడా, ఎలుగెత్తి చెప్పడా ఇలా కాళేశ్వరం వల్లనే నేను ఇలా 2 పంటలు పండించుకుంటున్నా అని? కేసీఆర్ చేసిన కృషి వల్ల, కేసీఆర్ కట్టిన కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా దేశానికే బువ్వగిన్నెగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. వాస్తవం కాదా? అంతకుముందు నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది అన్నట్టు మొత్తం మీద అంతకుముందు ఒక రకంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడిండు. 100 అబద్ధాలు ఉండొచ్చు, 100 అబద్ధపు మాటలు ఉండొచ్చు, కానీ ఒడ్డు మీద వారుతున్న, కాలువలో వారుతున్న ఒక్కొక్క చుక్క నీటి బిందువు చెప్పదా ఇలా కేసీఆర్ కృషి? అది సాక్ష్యంగా నిలబడదా? ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అనుకుంటేనే నీళ్లు ఏడికేలు విడుదల చేస్తున్నారు. మరి ఈ మంత్రుల ఇళ్లకే పోటార్ పైపులు ఆన్ చేస్తున్నారు. మొత్తం మీద ఇంకో కుట్ర ఏంటంటే, బుద్ధి పోనిచ్చుకోలేదు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ఇంకో కుట్ర ఏ విధంగా పన్నిందంటే, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు వాడబడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, బిహెచ్ఈఎల్ అసలు పెద్ద పెద్ద కంపెనీల నుంచి స్వయంగా తయారు చేపించింది కేసీఆర్ ప్రభుత్వం ఈ మోటార్లను. ఫర్ ఎగ్జాంపుల్ మనం గాయత్రి పంప్ హౌస్ తీసుకున్నట్లయితే, ఈ పంప్ హౌస్ ఈ మోటార్ల సామర్థ్యం ఎంత అంటే, ఒక్క బాహుబలి పంపు సామర్థ్యము 139 మెగావాట్ల శక్తి కలిగినాయి. అంటే 139 మెగావాట్ల శక్తి అంటే మన ఊళ్ళల్లో రైతన్నలు బాయిలకి వెళ్ళి
లేకపోతే బోర్ మోటార్లకు మోటార్లు వాడతారు కదా, ఆ మోటార్లు అంటే 5 HP పంపులు దాదాపు 37,280 పంపులతోని ఒక్క బాహుబలి మోటార్ సమానం అన్నట్టు. ఒక బాయికి రైతన్న వాడే పంపు మోటార్ ఏదైతే ఉన్నదో 5 HP, అవి 37,280 మోటార్లు కలిస్తే ఈ బాహుబలి మోటార్ ఒక్కటన్నట్టు. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయాలనన్నా ఆన్ చేయాలనన్నా పొద్దుగాల ఆన్ చేసి పొద్దున్నామల బంద్ చేసుకుంటాం, లేకపోతే ఆటోమేటిక్ షాటర్లు ఫిట్ చేసుకుంటాం అంటే నడవది. ఒక్కసారి ఈ మోటార్ ఆన్ చేయడం వల్ల రాష్ట్ర విద్యుత్ రంగం మీద దెబ్బ పడుతుంది, తీవ్రమైన విధ్వంసం జరగచ్చు. అండ్ ఈ మోటార్ వ్యవస్థ సిస్టమ్ ఏదైతే ఉన్నది మొత్తము ఆగం కావచ్చు అన్న ఉద్దేశంతో మెల్లగా ఆన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ, ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీటిని సడన్గా ఆన్ చేసి సడన్గా బంద్ పెడతా ఉన్నారు. మొత్తం టోటల్ ఎంటైర్ ప్రాసెస్ మీద దెబ్బ పడే అవకాశం ఉన్నది. ఇగో ఈ దెబ్బ పడడం వల్ల ఈ తెలివది పాడు కాదు మన్ను ప్రజలలోకి ఈ ముచ్చట వేయలేకపోయి కేసీఆర్ మోటార్లు పెట్టినట, ఆ మోటార్లు కాలిపోయినాయట అనద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి జలప్రదాయిని వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి కేసీఆర్ పెట్టిన మోటార్లు కాలిపోయినాయట అని చెప్పేసి జనాలకు తీసుకొని పోతారు. వీళ్ళు కావాల్సుకొని బురద వెళ్తుర్రు అని చెప్పేసి కొంచెం లేట్గా అర్థమవుతుంది. ఎవరికి? ప్రజలకు, రైతులకు కదా నష్టము. మీరు కేసీఆర్ మీద పగ సాధించుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఇలా ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గడ్డి గంగలపోతేంది, వడ్లు వాగులపోతేంది, ప్రజాధనమే కదా. ఇగో ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకో కుట్ర పన్నుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇంకో పన్నాగం పన్నుతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి నిజం తెలవాలి, వాస్తవం తెలవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు అనేది ప్రతి ఒక్క తెలంగాణ పౌరురాలకి తెలవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ వీడియోను షేర్ చేయండి. ఇగో ఈ విధంగా బుద్ధి ఓనించుకోకుండా ఇంకో రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పన్నాగాలు పన్నుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.